తెలంగాణ ప్రభుత్వ తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై షాకింగ్ కామెంట్స్ చేశారు. 24 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని నిరూపిస్తే రాజకీయాల్లో నుంచి తప్పుకుంటారని సంచలన ప్రకటన చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత పెద్ద ఎత్తున దోపిడీ చేశారన్న ఆయన ఆమె జైలుకు వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. కవిత సారా దందాతో పాటు క్యాసినోలో పెట్టుబడి పెట్టారని ఆరోపించారు. బీజేపీలో అధికారంలోకి వస్తే గల్ఫ్ కార్మికుల కోసం పాలసీని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. తెలంగాణలో 24 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెబుతున్నారని, కానీ అది పూర్తి అవాస్తవమని వివరించారు. బీజేపీ అధికారంలోకి రాగానే రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని కష్టాలను, సమస్యలను తీరుస్తామని హామీ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ కృష్ణా జలాల విషయంలో మోసం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో మోసం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి, అన్ని రకాల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి డబ్బుల కోసం కాంప్రమైజ్ అయి తెలంగాణ ప్రజలను మోసం చేసింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటాం. ఎవరు ఏమంటున్నా తెలంగాణను కాపాడుకునే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకోబోతున్నది. ఉచిత విద్యుత్ ఇస్తలేదంటే నువ్వు ఉచిత విద్యుత్ ఎప్పుడు ఇస్తాడు? నువ్వు ఫ్రీ కరెంట్ ఇస్తా అంటున్నావు, మరి దాని బిల్లు కట్టాలి కదా. ఇప్పుడు 60,000 కోట్ల నష్టంతో డిస్కౌంట్ నడుస్తుంది. 18,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ కార్యాలయం నుంచి విద్యుత్ శాఖకు రావాలి. నువ్వు ఏమి పైసలు కట్టకుండా ఇంకో 6 నెలలతో నువ్వు ఇంటికి ఇస్తావు. మరి ఎవరు కట్టాలి బిల్లు? అవి డిస్కౌంట్లకు పైసలు ఎవరు కట్టాలి? అప్పుడు ఎవరు తెచ్చాలి? ఈ 18,000 కోట్ల రూపాయలు విద్యుత్ శాఖకు ఎవరు కట్టాలి? మేము కట్టాలి. మా ప్రభుత్వం వస్తుంది, మేము కట్టాల్సి వస్తుంది. అప్పుడు ఫ్రీ కరెంట్ ఎవరు ఇచ్చినట్టు? మేము